వెల్కమ్ టు ఆకేరు న్యూస్. హెచ్ఐవి ఎయిడ్స్ ఒకప్పుడు ప్రపంచాన్ని వణికించిన జబ్బు. సమాజంలో ఈ జబ్బు పట్ల చాలా అవగాహన పెరిగినప్పటికీ ఇప్పటికీ ఒక విధంగా చాప కింద నీరులా దాని తీవ్రత ఇంకా ఎక్కువగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే అవగాహన స్థాయి పెరిగినప్పటికీ ఆ జబ్బు పట్ల కొంత నిర్లక్ష్య వైఖరి కూడా సమాజంలో ఉందన్న అవగాహన కూడా ఉంది. గత 25 సంవత్సరాలుగా హెచ్ఐవి ఎయిడ్స్ సంబంధించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొంటున్న లగిశెట్టి వీరబాబు గారితో మనము మాట్లాడదాం. లగిశెట్టి వీరబాబు గారు మన వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న లోడి స్వచ్ఛంద సంస్థలో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నారు. ఆయనతో మాట్లాడి ఇప్పుడు హెచ్ఐవి ఎయిడ్స్ సంబంధించిన చాలా అంశాలు తెలుసుకుందాం. నమస్తే అండి వీరబాబు గారు. నమస్కారం అండి. సరే, ఇప్పుడు హెచ్ఐవి ఎయిడ్స్ అనగానే ఒకప్పుడు అంటే సమాజం అంతా వణికిపోయింది. ఇప్పుడు దానికి సంబంధించిన చాలా అవగాహన పెరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పుడున్న స్థాయిలో అంటే ఈ ప్రజల్లో భయం పోయిందా, కేసుల సంఖ్య తగ్గిందా, పెరిగిందంటారా? గతంలో కంటే ఇప్పుడు హెచ్ఐవి కొత్త కేసులు తగ్గినాయి. దాంతోపాటు అవగాహన పెరిగింది. తర్వాత ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి వసతులు మీన్స్ ఏఆర్టీ మందులు, ప్రతి మందులు వాడుతున్నటువంటి వ్యక్తికి ప్రభుత్వం 2,000 రూపాయల పెన్షన్, ఇవన్నీ కూడా మనిషిని జీవన ప్రమాణాన్ని పెంచినాయని చెప్పొచ్చు. మీరు పనిచేసే లోడి సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్న హెచ్ఐవి ఎయిడ్స్ నివారణకు సంబంధించి మీరు అంటే ఎంతకాలంగా పనిచేస్తున్నారు? అసలు ఈ సంస్థ యొక్క ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం ఏంటి? నేను గత 25 సంవత్సరాలుగా వివిధ దశలలో వివిధ ప్రోగ్రాములుగా నేను హెచ్ఐవి నివారణ కార్యక్రమంలో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా ఈ వరంగల్ జిల్లాలో పనిచేస్తూ ఉన్నాను. దీంట్లో భాగంగా ప్రస్తుతం నేను చేస్తున్నటువంటి ప్రోగ్రాంలో ఈ పిల్లలు ఎవరైతే హెచ్ఐవికి గురైన పిల్లలు ఉన్నారో వారి యొక్క రక్షణ సంరక్షణ కోసము చేపట్టిన కార్యక్రమంలో నేను ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా ఉన్నాను. ఈ పిల్లలకి సరైనటువంటి అవగాహన, దాంతో పాటుగా మందుల యొక్క ఉపయోగాలు, వారి కుటుంబానికి కావాల్సినటువంటి తగిన సలహాలు, సూచనలు, ఈ విధమైనటువంటి సర్వీసెస్ నేను చేస్తూ ఉన్నాను. ఉమ్మడి జిల్లాకు సంబంధించి హెచ్ఐవి ఎయిడ్స్ సంబంధించినవి ఎక్కువగా తీవ్రత ఎక్కడుంది? వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జనగామ, భూపాల్పల్లి, ములుగు. మన వరంగల్ సిటీలో హాట్ స్పాట్ సెంటర్స్ ఎక్కడున్నవి? వరంగల్ రైల్వే స్టేషన్ ఒకటండి, రెండవది హన్మకొండ పబ్లిక్ గార్డెన్, మూడవది హన్మకొండ బస్ స్టాండ్, నాలుగవది వచ్చి కాజీపేట రైల్వే స్టేషన్. ఇలాంటి హాట్ స్పాట్స్ ఉన్నాయి. వరంగల్లో మరి ఎక్కువ ఉండడానికి కారణం ఏంటి? ఇక్కడ నుంచి మైగ్రేషన్ పీపుల్ ఎక్కువ ఉన్నారు. వేరే రాష్ట్రాలకి కానీ వేరే ప్రాంతాలకు వెళ్ళి పనిచేసుకొని వచ్చేటటువంటి పేద ప్రజలు, తర్వాత లేబర్ ఎక్కువగా ఉన్నారు. అది ఒక కారణం అని మాకు అనిపించింది. రెండవది ఏంటంటే ఇక్కడ కొంతమంది హెచ్ఆర్జి హై రిస్క్ గ్రూప్ కూడా జీవనం సాగిస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉండటం వల్ల కూడా ఇక్కడ ఆ ప్రభావం ఎక్కువ ఉందనేది మా ఐడెంటిఫికేషన్. పెళ్లికి సంబంధించిన విషయంలో అంటే పెళ్ళి అనగానే వాళ్ళు ఉద్యోగస్తుల, మంచి ఆస్తిపాస్తులు ఉన్నాయా, అదేవిధంగా ఆ జాతకాలు కలిసినాయా అనే విషయాలే ఎక్కువ చూస్తుంటారు. కానీ మరి ఇప్పుడు మీరు చెప్పే దాని ప్రకారం అయితే ఫస్ట్ జాతకాలు ఎక్స్చేంజ్ కాదు, మెడికల్ రిపోర్ట్లో ఎక్స్చేంజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని అనిపిస్తుంది కదా. అది అట్లాంటిది ఏమైనా మీరు అంటే బయట మీ మీటింగ్లలో కానీ ఎక్కడ కానీ ఇట్లాంటి అవేర్నెస్ కార్యక్రమాలలో ఖచ్చితంగా పెళ్ళికి ముందు అందరూ హెచ్ఐవి టెస్ట్ లాంటిది కానీ మిగతా ఏమైతే ఉంటే ఆ మెడికల్ రిపోర్ట్లో అయితే కంపల్సరీ ఎక్స్చేంజ్ చేసుకోవాలని ఏమైనా చెప్తుంటారా? ఈ మధ్య కాలంలో అలాంటి అవకాశం వచ్చింది. 2-3 సందర్భాల్లో నేను అది ప్రస్తావించిన. ఏంటంటే ఇంతకుముందు అబ్బాయి తరపున ఉన్నటువంటి ఆస్తుపాస్తులు, తర్వాత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా చూసేవాళ్ళు. ఈ మధ్య కాలంలో ఏం చేస్తుందంటే ఈ సాఫ్ట్వేర్ రంగంలోకి వచ్చిన తర్వాత అబ్బాయికి ఉన్నటువంటి ఆస్తులు, తర్వాత జీతము, తర్వాత స్టేటస్ అంతా చూస్తూ ఉన్నారు. మొన్న రీసెంట్ గా చూసిన ఒక సందర్భంలో ఏంటంటే అతను పాన్ కార్డ్ తీసుకున్నారు. పాన్ కార్డ్ ద్వారా అతనికి ఎన్ని క్రెడిట్స్ ఉన్నాయి, ఎంత ఇన్కమ్ ఉన్నది, ఎలా మేనేజ్ చేస్తున్నాడు అనేది చూశారు. క్రెడిట్ స్కోర్ సరిగా లేదా అని చెప్పి రిజెక్ట్ చేసిన సందర్భం ఉంది. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకో అది చూడగలిగినాడు. మెడికల్ గా జీవితం 100 సంవత్సరాల జీవితాన్ని గడపవలసినటువంటి
పరిస్థితి ఉన్నప్పుడు ఎందుకు మెడికల్గా చూడరు, మెడికల్గా ఎందుకు రావట్లేదు? అందరూ హెచ్ఐవి టెస్ట్ లాంటిది కానీ మిగతా ఏమైతుంటే ఆ మెడికల్ రిపోర్ట్లో అయితే కంపల్సరీ ఎక్స్చేంజ్ చేసుకోవాలని ఏమైనా చెప్తుంటారా? ఇప్పుడు తప్పకుండా మెడికల్ రిపోర్ట్ కూడా మ్యాండటరీ. ఎవరైతే గర్భిణీ స్త్రీ డెలివరీ కావడానికి తప్పనిసరి పరిస్థితుల్లో టెస్ట్ అయితే చేస్తున్నారో అలాగే పెళ్లికి ముందు కూడా హెచ్ఐవి టెస్ట్ అనేది తప్పనిసరి అనేది చెప్పాల్సినటువంటి విషయం. దీన్ని కూడా ప్రభుత్వం కానీ అధికారులు కానీ గమనిస్తే మంచిదనేది మా ఉద్దేశం. అప్పుడు మీ కుటుంబ సభ్యులు ఈ ప్రాజెక్టులో పనిచేయడానికి అంటే భయపడలేదా? ఎట్లా అంగీకరించారు? నేను ఎప్పుడైతే ఈ డిగ్రీ కంప్లీట్ చేసి ఉద్యోగ వేటలో ఉన్న సమయంలో ఒక మహానుభావుడు రాజారావు గారు కల్పించిన అవకాశం, నేను 25 సంవత్సరాల క్రితమే ఉద్యోగ నిమిత్తం ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. అయితే ఆ రోజు నాకు హెచ్ఐవి అంటే ఏంటి, ఎయిడ్స్ అంటే ఏంటి, నేను ఎలా దీన్ని చేయాలనేది నాకేం తెలియదు. కానీ నాకు ట్రైనింగ్ ఇచ్చినటువంటి సంఘమిత్ర సర్వీస్ సొసైటీ వారికి అలాగే వాసవి మహిళా మండలి వారికి చాలా కృతజ్ఞతలు. ఆ రోజు పెళ్ళయిందండి మరి? అప్పటికి పెళ్ళయింది, నేను ఉద్యోగ వేటలో ఉన్నాను. ఈ అవకాశం రావడంతోనే నేను ఉద్యోగం కావాలన్న ఉద్దేశంతో వెళ్ళిన కానీ సర్వీస్ అనేది నాకు తెలియదు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది నాకు ఇచ్చిన ట్రైనింగు, నాకు ఇచ్చినటువంటి ఇన్పుట్స్, దాన్ని బేస్ చేసుకొని సమాజంలో దీని తీవ్రత ఎంత ఉంది అనేది నాకు అప్పుడు అర్థమైంది. నేను దాన్ని చేసుకుంటూ ఒక 2-3 సంవత్సరాలు వచ్చేటప్పటికి నాకు ఇచ్చినటువంటి ట్రైనింగ్, పొందిన అనుభవం ఖచ్చితంగా ఈ సమాజానికి నా వంతు కర్తవ్యంగా సర్వీస్ ఇవ్వాలన్న ఉద్దేశంతో వచ్చాను. అదే నాకు ఈరోజు అన్నం పెడుతూ ఉంది. వీరబాబు గారు, జనరల్గా హెచ్ఐవి టెస్ట్ అనగానే కొంత అందరిలో కూడా ఒక అపోహ ఉంటుంది. అబ్బా నేనెందుకు, అంటే నేను తప్పుడు పని చేసినా అనే భావన ఉంటుంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో మేమెందుకు హెచ్ఐవి టెస్ట్ చేయించుకోవాలి, నా భర్త తప్పు చేయలేదు, నేనేం తప్పు చేయలేదు అని వాళ్ళు ఈ హెచ్ఐవి టెస్ట్కి నిరాకరించినప్పుడు మీరు ఏ విధంగా కౌన్సిలింగ్ చేస్తారు? వాళ్ళని ఎట్లా ఒప్పిస్తారు? భార్య భర్తల కౌన్సిలింగ్లో ముఖ్యంగా హెచ్ఐవి టెస్ట్ అనేది మీరు తప్పు చేశారు కాబట్టి వచ్చిందని, లేదా చిన్న చిన్న ఇతర కారణాల వల్ల అది ఇలా అవుతుందని అట్లా కాదు. మీ పిల్లల భవిష్యత్తు కోసము, మీ భవిష్యత్తు కోసము ముందుగా తగినటువంటి వైద్యం చేయించుకోవటానికి కానీ, సలహాలు తీసుకోవటానికి కానీ, కుటుంబ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఇది చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఈరోజు కాకపోతే రేపైనా మళ్ళీ దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనేది మనం అక్కడ ఇచ్చేటటువంటి మేజర్ ఇన్ఫర్మేషన్. దాంతో వాళ్ళని 1-2 సార్లు కౌన్సిలింగ్ చేసి మెప్పించి ఒప్పించి చేపించేటటువంటి కార్యక్రమం ప్రస్తుతం జరుగుతూ ఉన్నది. ఓకే అండి. అయితే మీ దగ్గర అంటే 0 నుంచి 25 years వరకు ఉన్న పిల్లలు ఉన్నారు అంటున్నారు కదా. అంటే 0 అంటే దాదాపు అంటే వాళ్ళు బై బర్త్ హెచ్ఐవి పాజిటివ్తో వచ్చినమాట కదా. అట్లా అయినప్పుడు ఆ పిల్లలకి నిజంగా డెలివరీకి ముందు ఏమైనా ప్రికాషనరీస్ తీసుకుంటే ఈ అంటే పుట్టే పిల్లలకి హెచ్ఐవి సోకకుండా అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు 100% ఒక పాజిటివ్ తల్లికి పుట్టబోయే బిడ్డకి రాకుండా నివారించే కార్యక్రమం ప్రభుత్వం ఇప్పుడు చేపట్టింది. ప్రతి గర్భిణీ స్త్రీ 3వ నెలలోనే మ్యాండేటరీ తప్పనిసరి హెచ్ఐవి టెస్ట్ అనేది ఉన్నది. ఆ సమయంలో ఖచ్చితంగా హెచ్ఐవి పాజిటివ్ మదర్ అని ఐడెంటిఫై అయితే ఇమీడియట్గా ప్రభుత్వం యాంటీ రిట్రోథెరపీ మెడిసిన్ ఇస్తుంది. దాన్ని వాడుకుంటూ డెలివరీ సమయానికి ముందే ఇన్స్టిట్యూషనల్ డెలివరీ, ప్రభుత్వ హాస్పిటల్లో డెలివరీ అయ్యే విధంగా అక్కడ లోకల్లో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్ కానీ, ఆశా వర్కర్స్ కానీ, లేకపోతే ఏఎన్ఎంస్ కానీ, లేకపోతే మన కార్యకర్తలు కానీ ఆమెని తొందరగా హాస్పిటల్కి రిఫర్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ అవసరాన్ని బట్టి డెలివరీ డాక్టరు చేస్తారు. చేసేటప్పుడు తగిన ప్రికాషన్స్ తీసుకుంటారు. బేబీకి కావాల్సినటువంటి సిరప్ అనేది ఇమీడియట్గా ఇస్తారు. అది కంటిన్యూషన్గా వాడుకున్నట్లయితే ఆ బేబీకి రాకుండా నివారించేటటువంటి కార్యక్రమం ఇప్పుడు 100% జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమంలో దాదాపు 25 సంవత్సరాలుగా మీరు వర్క్ చేస్తున్నారు కదా. అయితే కొన్ని సంఘటనలు మనం పేపర్లోనూ మీడియాలో ప్రచారమైనప్పుడు తెలుసుకున్న విషయాల్లో పెళ్ళికి ముందు అంటే తనకున్న హెచ్ఐవిని దాచి
పెళ్ళికి సిద్ధమవుతున్నప్పుడు మీరేమన్నా మీకు తెలిసి మీకు కొత్త ఈ వర్క్లో అంటే ఈ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి మీకు సమాచారం వస్తుంది కదా, అట్లా ఆ పెళ్ళి జరగకుండా ఆపిన సందర్భాలు కానీ లేదా పెళ్లి కూతురుకో పెళ్లి కొడుకో ఆ సమాచారం ఇచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చాలా సందర్భాలు ఉన్నాయండి. మన దగ్గర అంటే హెచ్ఐవి ఉన్నదని దాచి కూడా పెళ్లికి సిద్ధమైనరా? హెచ్ఐవి ఉన్నది అనే సంగతి తెలుసు, తెలిసినా కూడా దీని గురించి అంత అవగాహన లేదు కదా ఎదుటి వాళ్ళకి అనే విషయాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డటువంటి కొంతమందిని మేము చూసినాం. ఇంకా డేట్ ఫిక్స్ చేసుకోలేదు, ఒక ఎంగేజ్మెంట్ లాగా చేసుకున్నారు. ఈ అమ్మాయిని నేను ఈ సర్టన్ పీరియడ్ లో పెళ్లి చేసుకుంటా. అది ఎంగేజ్మెంట్ అయింది కానీ మరి ఎందుకు చెప్పలేదంటారు? మీరు అబ్బాయిని కౌన్సిలింగ్ చేసి ఉంటారు కదా. ఉదాహరణకి మేనర్కం, ఈ అబ్బాయి ఎప్పటి నుంచో మనకు తెలిసిన వ్యక్తే కదా, మనకి బాగా పరిచయస్తుడే కదా, వయసు వచ్చింది పెళ్లి చేసేద్దాము, ఈ అమ్మాయికి పెళ్లి చేస్తే వీళ్ళ అన్నయ్యకి పెళ్లి చేయాల్సిన అవసరం ఉన్నది, ఇలాంటి కొంత ఒత్తిడి. దాంతోని కాదండి, అబ్బాయి చదువుకున్నాడు, ఉద్యోగస్తుడు కూడా. తన వల్ల తను చేసుకోబోయే అమ్మాయికి ఇట్లా నష్టం జరుగుతుందని తెలియదా తనకి? తెలుసు. మరి తెలిసి కూడా ఏంటంటే అతని మూర్ఖత్వం, నాకు అమ్మాయి కావాలి, నాకు ఇది స్టేటస్ చెప్తే వేరే పెళ్లి జరగదేమో, కొన్ని అతని సొంత నిర్ణయాలు. ఎట్లా ఆపేసి పోలీసుల దగ్గరికి వెళ్ళిరా? ఫస్ట్ అబ్బాయిని కౌన్సిల్ చేసినాం, నువ్వు ఈ స్థాయిలో ఉండి ఒక ఎడ్యుకేటర్ అయ్యండి, ఒక ఎంప్లాయీ అయ్యండి, ఇది ఇట్లా చేయటం కరెక్ట్ కాదు, ఇది తప్పు, ఇది ఈ విషయం బయటకు వెళ్తే నీకు ఇక్కడ మేలు జరిగే కంటే కూడా ఎక్కువ కీడు జరుగుతుంది, రేపు సొసైటీలో నీ జాబ్ పోయే అవకాశం ఉన్నది, నిన్ను నీ కుటుంబ సభ్యులే బయట చేస్తే పోలీసులు కూడా యాక్షన్ తీసుకుంటారు అండి, కేసు పెట్టేస్తారు, అవన్నీ చేస్తారు కదా. చేస్తారు, కాకపోతే ఏంటంటే అక్కడ దాకా పోవటం ఎందుకు అని కౌన్సిలింగ్ చేసి కౌన్సిలింగ్ లోనే వాళ్ళ రిలేటివ్స్ కాబట్టి ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుంటారు కాబట్టి మనం మాక్సిమం విషయం అతని యొక్క రహస్యాన్ని మనం బయట పెట్టేటటువంటి అధికారం మనకి లేదు. ఈ రహస్యాన్ని రహస్యంగానే ఉంచాలి, అతన్ని కౌన్సిల్ చేయాలి, అతన్ని మోటివేట్ చేయాలి. మరి ఏమైంది? ఓకేనా? చివరికి అతను కన్విన్స్ అయ్యాడు, కన్విన్స్ అయ్యి పెళ్లి చేసుకోలేదు. అమ్మాయి వాళ్ళకు కూడా మేము కన్విన్స్ చేసినాం, అప్పుడు కానీ వాళ్ళు తెలుసుకోలేకపోయారు. అంటే అయ్యో ఇంట్లో కూడా జరుగుతుందా అనేటటువంటి విచారకరమైనటువంటి పరిస్థితి వచ్చింది. అదే విధంగా ఇంకెక్కడైనా అమ్మాయికి హెచ్ఐవి పాజిటివ్ ఉండి అట్లా పెళ్లికి కోసం సిద్ధపడ్డ సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయి. మా దగ్గర ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒక ఫ్యామిలీలో ఉన్నటువంటి అమ్మాయిని కౌన్సిల్ చేస్తూ ఉన్నాం, రెగ్యులర్ సర్వీస్ ఇస్తున్నాం, ఎంత ఇది చేసినా కూడా ఆ అమ్మాయి ఒక నెగిటివ్ పర్సన్ ని పెళ్లి చేసుకున్నది అతనితోనే ఒక బిడ్డను కూడా కన్నది. ఇప్పుడు ఆ బిడ్డకి నెగిటివ్నే. ఆ అబ్బాయికి తెలుసు హెచ్ఐవి పాజిటివ్ ఉన్నదని తెలుసు. ఆ అబ్బాయికి పెళ్లి చేసుకునే ముందు అంటున్నాను తెలుసు. ఆ అబ్బాయి కావాలనే చేసుకున్నాడు. కావాలని ఎందుకు చేసుకున్నాడు అంటే అతనికి రెండవ మ్యారేజ్. మొదటి మ్యారేజ్ లో ఉన్నటువంటి అమ్మాయి ఏదో అనివార్య కారణాల వల్ల ఇతని నుంచి దూరం అయిపోయింది. రెండవ మ్యారేజ్ చేసుకునేటప్పుడు అయితే ఏమైతుంది, నాకు సరైన అవగాహన ఉన్నది, నేను ఆమెతోని సహజీవనం చేయడానికి ధైర్యంగా ఉన్నా అనేటటువంటి ఒక నమ్మకంతోనే అతన్ని చేసుకున్నాడు. రైట్ నౌ ఇప్పుడు ఒక బిడ్డ తండ్రి, చాలా హ్యాపీగా ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు అమ్మాయికి పాజిటివ్, మనము ఇప్పుడు హెచ్ఐవి ఎట్లా వస్తుంది అంటున్నారు? సెక్సువల్ రిలేషన్ ద్వారా మళ్ళీ ఇంకొకరికి హెచ్ఐవి పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నాం. అట్లాంటప్పుడు మళ్ళీ సేఫ్ సెక్స్ మెథడ్స్ కూడా కాదు కదా ఇక్కడ వీళ్ళ ఈ పర్టికులర్ కేసు సంబంధించిన దాంట్లో. ఎందుకంటే సేఫ్ సెక్స్ మెథడ్స్ కనుక వాడితే ఈమె ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం లేదు. అప్పుడు మరి ఈమె ప్రెగ్నెంట్ అయింది, ఆయనకి హెచ్ఐవి పాజిటివ్ రాలేదు, భర్తకి రాలేదు, ఎట్లా అది సాధ్యం? ప్రస్తుత కాలంలో అతని యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ స్టాండర్డ్ గా ఉంది కాబట్టి తెలియదు. అంటే ఇప్పుడు రాలేదని చెప్పలేము కానీ, అంటే ఒకవేళ హెచ్ఐవి అట్లా విండో పీరియడ్ లో ఉండే అవకాశం ఉందా? విండో పీరియడ్ లో ఉండే అవకాశం ఉన్నది. కొన్ని సంవత్సరాల తర్వాత అది బయటకు రావచ్చు. అప్పటి వరకు టైం పడుతుంది. అట్లా అది మనం చెప్పలేము, టైం పీరియడ్ చెప్పలేము. కాకపోతే ఏంటంటే ఎప్పటికైనా రిస్కే. ప్రస్తుత కాలంలో అతని యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ కరెక్ట్ గా ఉంది కాబట్టి విషయం స్టేటస్ రివీల్ కాలేదు. మేబీ చూడాలి. ఇదే ఈ కేసులోనే, ఈ పర్టికులర్ కేసులోనే ఇంకొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఒకవేళ హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు కూడా పుట్టబోయే బిడ్డకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఉన్నది అనేది
వీళ్ళ సంఘటన అంటే వీళ్ళ కేస్ స్టడీ ద్వారానే తెలుస్తుంది. అంటే మీరు అన్నట్టు ఏంది 3 నెలల నుంచే ఈ హెచ్ఐవి పాజిటివ్ అవేర్నెస్తో ట్రీట్మెంట్ అంటే కంటిన్యూ చేస్తే పుట్టబోయే పిల్లలకి హెచ్ఐవి పాజిటివ్ వచ్చే అవకాశాలు లేవు, అంతే అంటారా? ఎస్. పాలిచ్చే సందర్భంలో పాల నుంచి మేము హెచ్ఐవి పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? వేరే హెచ్ఐవి పాజిటివ్ ఉన్నటువంటి తల్లి యొక్క పాలని బిడ్డకి ఇవ్వటం అనేది 5వ నెల నుంచే బంద్ చేయమని చెప్తాము. ఒకవేళ ఆ తర్వాత ఇచ్చేటటువంటి తల్లి యొక్క పాలల్లో ఈ బిడ్డ ఎప్పుడైతే పాలు త్రాగుతూ గట్టిగా ఒత్తినప్పుడు కానీ కొరికినప్పుడు కానీ నిప్పుల్స్ దగ్గర నుంచి వచ్చేటటువంటి ఆ బ్లడ్ ఈ బిడ్డ యొక్క చిగుళ్ళు సున్నితంగా ఉంటాయి కాబట్టి అవి కూడా చిట్లి అక్కడి నుంచి వచ్చేటటువంటి బ్లడ్తో ట్రాన్స్మిట్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. ఇలాంటి ప్రమాదాన్ని రక్షించడం కోసమే మనం అక్కడి నుంచి తల్లి పాలు యొక్క బంద్ చేయమని చెప్పడం అనేది ముఖ్య ఉద్దేశం. అంటే మిమ్మల్ని బాగా కదిలించిన సందర్భం అంటే ఓన్లీ హెచ్ఐవి అనగానే హెచ్ఐవి పాజిటివ్ అనగానే మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్స్ ఉండడము, చాలా అంటే ఇట్లాంటి ఒపీనియన్ ఎక్కువగా ఉంటుంది. అట్లా కాకుండా పిల్లలకి కానీ లేదా అంటే వాళ్ళ అంటే వైఫ్ అండ్ హస్బెండ్లో వాళ్ళకి కానీ అట్లా వచ్చిన కేసెస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఒక కేసు చూసి ఒక పర్సన్ చూసాను నేను. పిల్లవాళ్ళు ఏ తప్పు చేయకపోయినా కూడా ఈరోజు హెచ్ఐవి పాజిటివ్తో సఫర్ అవుతున్నటువంటి ఒక పిల్లవాడు. చిన్న పిల్లవాడా? లేదు, ఇప్పుడు అతనికి 25 years. గత 25 సంవత్సరాల క్రితమే వాళ్ళ అమ్మ నాన్న పాజిటివ్ అయి ఉండి తెలియక ఈ బిడ్డకి జన్మనిచ్చారు. అది ఎప్పుడైతే ఈ పిల్లవాడు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ చనిపోవడం జరిగింది, వాళ్ళ నాన్న చనిపోవడం జరిగింది. వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఈ పిల్లవాడిని పెంచారు. ఇవాళ అతను బెంగళూరులో జాబ్ చేస్తూ ఉన్నాడు. కాకపోతే చాలా సందర్భాల్లో అతను బాధపడ్డది ఏంటంటే మా అన్నయ్య నెగిటివ్ పర్సన్, అతనికి ఏం లేదు, నేను మాత్రమే పాజిటివ్ అయినా, మా అమ్మ నాన్న ఎప్పుడు నన్ను చంపేస్తే బాగుండేది, నాకు ఇవాళ వాళ్ళ ఆధారం లేకపోయే, తర్వాత నేను చదువుకోవటానికి అనేక రకాలైన కష్టాలు పడాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భాలు చాలా వ్యక్తపరిచేవాడు కదండి. ఇప్పుడు వాళ్ళ బ్రదర్ నెగిటివ్ అయ్యండి, ఈయన ఎట్లా పాజిటివ్ అయ్యండు? అంటే వాళ్ళ అన్నయ్య పుట్టే సమయానికి వాళ్ళకి పేరెంట్స్ పాజిటివ్ కాదు. వీళ్ళిద్దరి మధ్యలో ఒక 5 సంవత్సరాల వ్యత్యాసం ఉన్నది. తర్వాత అబ్బాయి పాజిటివ్ అయ్యిండు. అప్పటికి కూడా తల్లిదండ్రులకు తెలియదు. 25 సంవత్సరాల క్రితం ఈ సిచ్యువేషన్ లేదు. ప్రివెన్షన్ మెథడ్ ప్రెగ్నెంట్ అనే వాళ్ళకి లేదు, ఇవాళ వచ్చింది. పెళ్లికి సంబంధించిన అంటే దాచిపెట్టి ఏదైనా అంటే మీరు చెప్పిన సందర్భాలు సంఘటనలు అన్నీ మేనరికాలకు సంబంధించినవి ఉన్నాయి. అవి కాకుండా ఉన్న వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. నాకు తెలిసిన విషయం ఏంటంటే ఒక అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇద్దరిలో ఎవరికి పాజిటివ్? ఇద్దరు పాజిటివ్నే. ఓకే. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే అమ్మాయికి ఉన్నటువంటి ఆస్తిపాస్తుల్ని నాకు వర్తిస్తాయి అనేది అబ్బాయి యొక్క ఉద్దేశం. అబ్బాయి మంచి పొజిషన్ లో ఉన్నాడు అనేది అమ్మాయి ఉద్దేశం. కాదండి, ఇద్దరు పాజిటివ్. వాళ్ళు ఈ ఆస్తులు ఐశ్వర్యాలు మనం సెకండరీ పక్కన పెట్టేస్తే ఇద్దరు పాజిటివ్. ఈ పాజిటివ్ అయినప్పుడు పెళ్లి చేసుకుంటే ఏమి నష్టం? ఇప్పుడు పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు. మీరేమంటారు? వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలన్నా వద్దా? చేసుకోవచ్చు, తప్పలేదు. వాళ్ళిద్దరిని కలపడానికే ప్రయత్నం చేయాలి కదా. కలపడానికి ప్రయత్నం చేసినప్పుడు అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఏమంటారంటే అమ్మాయి వల్లనే మాకు వచ్చింది, మా అబ్బాయికి వచ్చింది, మా అబ్బాయి చాలా మంచి వ్యక్తి, ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. కానీ మరి పిల్లలకు సంబంధించిన విషయం ఏంటి? పిల్లలు కంపల్సరీ ప్రికాషన్స్ తీసుకోవాలి. తప్పకుండా వాళ్ళు ఎవరు కూడా పాజిటివ్ గా కాదు, అయ్యే అవకాశాలు లేవు. మేము అదే కన్విన్స్ చేయడానికి చూసినాం. అట్లా కాకుండా మీకు బాగా బాధ అనిపించిన ఏదైనా చిన్న పాప కానీ లేదా చాలా ఓల్డ్ ఏజ్ వాళ్ళు కానీ వాళ్ళ ప్రమేయం ఇలాంటి అంటే సెక్సువల్ రిలేషన్తో కాకుండా హెచ్ఐవి పాజిటివ్ గురైన వాళ్ళు అట్లాంటి కేస్ స్టడీస్ ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి. అమ్మాయి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు ఆమెకి అత్యవసరంగా బ్లడ్ ట్రాన్స్మిషన్ చేయాల్సి వచ్చింది. బ్లడ్ ట్రాన్స్మిషన్ చేసినప్పుడు అప్పుడు తెలియదు ఆ బ్లడ్ ప్యాకెట్లో అంటే బ్లడ్ చేసినప్పుడు అని హెచ్ఐవి పాజిటివ్ టెస్ట్లు చేస్తారు కదండి. అయినా కూడా మనం టెస్ట్ చేసి దాని మీద ఏ అనేటువంటి సింబల్ వేసి ఇది అథెంటిక్ అని చెప్పి మనం ఇచ్చినప్పటికి కూడా నిద్రావస్థలో ఉన్నటువంటి వైరస్ ఆ ప్యాకెట్లో ఉంది కాబట్టి ఈ బ్లడ్ ట్రాన్స్మిషన్ జరిగిన తర్వాత ఒక 6 monthsకి ఆమెకి ఇట్లా వచ్చింది. అప్పుడు ఆ కుటుంబం చాలా బాధపడ్డది.
తర్వాత వీళ్ళు బాధపడ్డారు. పెళ్లి చేసే విషయంలో మళ్ళీ ఈ అమ్మాయికి పాజిటివ్ వ్యక్తితో చేయాలన్నా నెగిటివ్ వ్యక్తితో చేయాలన్నా అనేది పెద్ద సమస్య అనమాట ఆ కుటుంబానికి. మాకెవరికి ఇట్లాంటిది లేదు, ఎందుకు ఇట్లా జరిగింది అనేది పెద్ద ఇష్యూ అయిపోయింది. అప్పుడు వాళ్ళకి మనం కన్విన్స్ చేయడానికి, వాళ్ళకి మెడిసిన్ వాడించడానికి చాలా టైం పట్టింది. వాళ్ళు చాలా కాలం మెడిసిన్ వాడలేదు. వాడకుండా మాకేం కాదు, మా అమ్మాయికి ఇది అసలు లేదు, ఇది మొత్తం ఫేక్ న్యూస్ అన్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఒకనొక సమయంలో ఆమె సిక్ అయినప్పుడు వాళ్ళు చెప్పారన్నమాట. చెప్పినప్పుడు అప్పుడు ఇది నిజమే అని అనుకున్నాను. ట్రీట్మెంట్ వాడుతున్నారు ఇప్పుడు? వాడుతున్నారు, ట్రీట్మెంట్ వాడుతున్నారు. ఆ అమ్మాయికి ఇప్పటికి ఇంకా పెళ్లి చేయలేదు. అంటే అమ్మ నాన్న చనిపోయిన తర్వాత అనాథలయ్యే అవకాశాలు ఉంటాయి కదా, అట్లా పాజిటివ్ అయిన పిల్లలకు సంబంధించి చాలా మిమ్మల్ని కదిలించింది. ఒక ఫ్యామిలీలో ఒక పాప ఉన్నది. ఆ పాపకి 2 అక్కలు ఉన్నారు. వాళ్ళిద్దరికి ఏం లేదు, ఈ పాప మాత్రమే పాజిటివ్. ఇప్పుడు వాళ్ళిద్దరు తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. ఈ పాప ఏమో చిన్న పిల్ల అయిపోయింది, మిగతా వాళ్ళందరూ. ఈ పాపకు వచ్చి 7-8 years ఈ ఏజ్ లో ఉంటది. ఇప్పుడు ఈ పాప స్కూల్కి వెళ్ళాలన్నా ఇబ్బంది. ఈ తల్లిదండ్రులు హెచ్ఐవి పాజిటివ్ చనిపోయారు, ఈ పాపకు కూడా హెచ్ఐవి వచ్చిందనేటటువంటి విషయం అక్కడ రివీల్ అయిపోయింది. ఆ కమ్యూనిటీలో రివీల్ అయిపోవటం వలన ఈ పాపని ఇప్పటికి కూడా దగ్గర బంధువులు, పక్కన వాళ్ళు కొంచెం విడిగా చూడటం ఎట్లాంటివి జరుగుతూ ఉన్నది. మేము ఎన్నిసార్లు వాళ్ళకి అవగాహన కల్పించినా ఆ అమ్మమ్మ తాతయ్య వాళ్ళు మాత్రం హత్తుకుంటున్నారు, కానీ మిగతా వాళ్ళు అంతా. అంటే 2 అక్కలు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర తీయట్లేదా? పెద్దమ్మాయి కొంచెం ఈ అమ్మాయిని వేరుగా చూస్తుందన్నమాట. చిన్నమ్మాయి పర్వాలేదు, నో ప్రాబ్లం, ఆమెతో కొంచెం ఆడుకుంటూ ఉంటుంది. ఎస్పెషల్లీ కొన్ని సందర్భాల్లో ఆమె చెప్పిన కొన్ని విషయాలు మనం చెప్పకూడదు ఇక్కడ. అలాంటి బాధాకరమైనటువంటి సందర్భాలు ఎన్నప్పుడు మాకు చాలా ఇబ్బంది కలిగేది. ఏముంటదండి అంటే రాత్రిపూట నాతో కలిసి పడుకోవద్దు, తర్వాత నేను వాడిన సోప్స్ వాడొద్దు, ఇలాంటి కొన్ని సంఘటనలు ఇప్పటికీ కనపడుతూ ఉన్నాయి. మేము ఎంత వాళ్ళకి అవగాహన కల్పించినా ఈ సబ్బులు వాడుకోవటం వల్ల, కలిసి భోజనం చేయటం వల్ల, బట్టలు వాడుకోవటం వల్ల, బెడ్షీట్స్ పంచుకోవటం వల్ల ఇలా వచ్చేది కాదమ్మా, ఇది ఇట్లా మీరే ఇట్లా దూరం పెడితే ఎట్లా అనేది మనం చెప్తాం. వాళ్ళు మన ముందు పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు. అయినా కూడా వాళ్ళకు ఉండేటటువంటి భయం, మిస్కాన్సెప్షన్స్ వల్ల ఈ పిల్లల్ని కొంచెం దూరం పెట్టేటటువంటి సందర్భం ఉన్నది. మీరు చెప్పండి, అసలు హెచ్ఐవి పాజిటివ్ ఏ యాక్టివిటీస్ వల్ల వస్తుందంటారు? హెచ్ఐవి పాజిటివ్ అనేది తప్పనిసరిగా ఇప్పుడున్నటువంటి సెన్సెస్ ప్రకారం అయితే సెక్సువల్ రిలేషన్, రెండవది వచ్చి బ్లడ్ ట్రాన్స్మిషన్, మూడవది వచ్చి తల్లి నుంచి బిడ్డకి, ఇక నాలుగవది వచ్చి నీడిల్స్, సూదులు, చిరంజీవులు. ఇప్పుడు సూదులు చిరంజీవులు అనేది లేదు, చాలా వరకు తగ్గిపోయింది. 100% అది ప్రివెంటబుల్ అయింది. ఇక రెండవది ప్రివెంటబుల్ చేసేటటువంటి విషయం ఏంటంటే మదర్ నుంచి, తల్లి నుంచి బిడ్డకి. ఇది కూడా ప్రభుత్వం తప్పనిసరిగా టెస్టులు చేసి ఆ తల్లిని ఏఆర్టీలో పెట్టి ఇన్స్టిట్యూషన్ డెలివరీ చేసి బేబీకి రాకుండా ఉండటానికి కావాల్సినటువంటి వసతులు కల్పించింది. మూడవది వచ్చేటప్పటికి బ్లడ్ ట్రాన్స్మిషన్, రక్త మార్పిడి అనేది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు డోనార్స్ దగ్గర నుంచి తీసుకున్న బ్లడ్ ఖచ్చితంగా టెస్ట్ చేసి అన్ని రకాల పరీక్షలు చేసిన తర్వాతనే ఇస్తున్నారు. డోనర్ ఇచ్చిన రక్తాన్ని పేషెంట్కి ఎక్కించాలని అనుకున్నప్పుడు ఆ బ్లడ్ ప్యాక్లో వచ్చే బ్లడ్కి అంటే విండో పీరియడ్కి సంబంధించిన టెస్ట్ చేస్తారా అంటున్నా? రక్తం ఇచ్చేటటువంటి డోనార్ దగ్గర నుంచి తీసుకునేటప్పుడే అతని వయసు, బరువు, ఎన్నిసార్లు ఇంతకుముందు ఇచ్చిండు, అతనికి హెపటైటిస్ బి ఉన్నదా, క్యాన్సర్ ఉన్నదా చూసిన తర్వాత బ్లడ్ కలెక్ట్ చేసి అన్ని రకాల పరీక్షలు చేసిన తర్వాత అది ప్యూరిఫైడ్ బ్లడ్ అని చెప్పి దాని మీద ఒక ఏ అనేటువంటి సింబల్ వేసి స్టోర్ చేసి పెడతారు. ఇక్కడ డోనర్కి ఇచ్చేటప్పుడు ఒక గ్రూప్ మాత్రమే చూస్తారు. ఇంకా ఆల్రెడీ ప్యాకెట్ ప్యూరిఫైడ్ అయిపోయింది కాబట్టి డోనర్కి ఇచ్చేసారు. ఇచ్చేసిన తర్వాత దాంట్లో విండో పీరియడ్లో ఉన్నటువంటి వైరస్ ఉంటే తప్పనిసరిగా అతనికి 6 నెలల తర్వాత టెస్ట్ చేసినప్పుడు ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంది. హెచ్ఐవి, ఎయిడ్స్ వేరువేరు జబ్బుల ఒకటేనా?
అసలు హెచ్ఐవి అంటే ఏంటి, ఎయిడ్స్ అంటే ఏంటి? హెచ్ఐవి అనేది మొదటిసారి గుర్తించినటువంటి క్రిమిని గుర్తించి శరీరంలో ఉన్నప్పుడు అది హెచ్ఐవి స్థాయిలో ఉంటుందండి. ఇది కొద్ది సంవత్సరాల తర్వాత అంటే ముదిరితే ముదిరితే కొద్ది సంవత్సరాల తర్వాత రకరకాల జబ్బులు తీవ్రత ఉంటే దాన్ని ఎయిడ్స్ అంటారా? అట్లని కాదు, దాని ప్రభావం వలన, హెచ్ఐవి క్రిమి ప్రభావం వలన ఈ శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయి. అదేంటంటే ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అవ్వటము, మనిషి ఉన్న బరువులో 10% తగ్గటము, వామిటింగ్స్ రావటము, మోషన్స్ కావటము, స్కిన్ ఎలర్జీస్ రావటము, తీవ్రమైన జ్వరం రావటము, ఇలాంటి సింటమ్స్ కొన్ని కనపడతాయి. వీటిని బేస్ చేసుకొని డాక్టర్స్ రక్త పరీక్ష చేయడానికి రిఫరెన్స్ ఇస్తారు. ఆ సమయంలో గుర్తించినటువంటి పరిస్థితిని వాళ్ళ యొక్క CD4 కౌంటు, రోగ నిరోధక శక్తి ఎంత ఉందో చూసి దాన్ని బట్టి అతను హెచ్ఐవి పాజిటివ్ పర్సనా, ఎయిడ్స్ స్టేజ్కి చేరుకున్నాడా అనేది నిర్ధారణ చేస్తారు. మీరు చెప్పండి, నిజంగా మీరు అర్థం చేసుకున్న, మీ అనుభవంలోకి వచ్చిన అపోహలేంటి, వాస్తవాలేంటి? ఒక కుటుంబంలో పాజిటివ్ వ్యక్తి, నెగిటివ్ వ్యక్తి ఉన్నప్పటికి కూడా కలిసి తినటం వల్ల రాదు, కలిసి పడుకోవటం వల్ల రాదు, తర్వాత ఒకళ్ళు సబ్బులు, బట్టలు ఇలాంటి వాటి వల్ల రాదు. మేజర్గా వచ్చేది 4 పద్ధతులు. అది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా, ఫస్ట్ సెక్సువల్, రెండోది బ్లడ్ ట్రాన్స్మిషన్, మూడోది మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్, ఫోర్త్ వన్ ఇస్ నీడిల్స్. ఈ ప్రివెంటబుల్ లో ఉన్నాయి, కానీ మిగతా ఏ విధంగా కూడా హెచ్ఐవి సంక్రమించేటటువంటి పరిస్థితులు లేవు. ఓకే, ఇందాక మీరు చెప్పినట్టు ఓకే, బాత్రూమ్ను షేర్ చేసుకుంటే సేమ్ అంటే హెచ్ఐవి పాజిటివ్ ఉన్న పిల్లలు వాడిని బాత్రూమ్ను మిగతా హెచ్ఐవి నెగిటివ్ ఉన్న వాళ్ళు షేర్ చేసుకుంటే వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేదండి, అది ఎప్పటికీ జరగని పని. బాత్రూమ్ ద్వారా ఇంకొక వ్యక్తికి ఇన్ఫెక్ట్ అయినటువంటి సందర్భాలు లేవు. అది చాలా పెద్ద అపోహ. ఓన్లీ సెక్సువల్ రిలేషన్ ద్వారానే కాకుండా, అంటే కిస్ చేయడం ద్వారా, ముద్దు పెట్టుకోవడం ద్వారా కూడా హెచ్ఐవి పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? అలాంటిది కూడా చాలా చాలా తక్కువ అండి, 100% లేదని చెప్పొచ్చు. ఇప్పటివరకు అట్లా కిస్ ద్వారా వచ్చినటువంటి కేసులు రిజిస్టర్ అయినట్టుగా నా దృష్టిలో లేదు. అయితే ఇప్పుడు హెచ్ఐవి అంటే సోకిన కుటుంబాలకు సంబంధించి వాళ్లకు మీ ఆర్గనైజేషన్ ద్వారా ఇలాంటి చేయూతను అందిస్తారు? ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి 200 మంది పిల్లలకి గాను ప్రతి సంవత్సరం జూన్ జూలై నెలలో ఎడ్యుకేషన్ సపోర్ట్గా 2000 రూపాయలు వర్తున్నటువంటి బుక్స్, బ్యాగ్స్, స్టేషనరీ ఇస్తున్నాం. ప్రతి 2 నెలలకు ఒకసారి పౌష్టికాహారానికి సంబంధించినటువంటి ఈ కిరాణా సరుకుల యొక్క బ్యాగు, అది 1200 నుంచి 1500 వర్తున్నటువంటి ప్రతి 2 నెలలకు ఒకసారి ఈ పిల్లలకి ఇవ్వటం జరుగుతూ ఉన్నది. అలాగే ఇప్పుడు క్రిస్మస్ సందర్భంగా ఈ పిల్లలందరికీ కూడా కొత్త బట్టలు ఇవ్వటం జరుగుతూ ఉన్నది. ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్స్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారో పిల్లలు, వాళ్ళకి కావాల్సినటువంటి సహాయంగా కొన్ని కాలేజ్ ఫీజులు కానీ, ల్యాప్టాప్స్ కానీ, ఈ స్కిల్ ట్రైనింగ్స్ కానీ ఇవ్వటానికి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా మా దగ్గర నుంచి ఉన్నది. అందువల్లనే ఇప్పుడు ఈ మన వరంగల్లో ఏ జిల్లాలోనే లేనటువంటి సర్వీసెస్ మన లోడి సాంఘిక సేవా సంస్థ నుంచి ఉన్నాయని నేను గట్టిగా నమ్ముతూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వీరబాబు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హెచ్ఐవి ఎయిడ్స్కి సంబంధించిన అవేర్నెస్ కార్యక్రమాలు కానీ, ప్రజల్లో ఉన్న అపోహలకు సంబంధించి చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.